సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరమే తెలీదు. మనకు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని చూసేసి ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చాడే కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చాడే కనుక March 14th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బౌత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చాడే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, OBC, EWS క్యాండిడేట్స్ అందరూ కూడా 700 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని పొందాన్ని ఆన్లైన్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక పోస్టులకి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో పర్మనెంట్ ఇంజనీర్ ఆర్ ఆఫీసర్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ E1 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 40,000 అనేటువంటిది ఉంటుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్గా హౌస్ రెంట్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి లీవ్ ఎన్కాష్మెంట్తో పాటు మెడికల్ బెనిఫిట్స్, కంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 28 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు 18 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి ST వరకు ఒక పోస్టు, OBC క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 7 వేకెన్సీస్, ఇంక్లూడింగ్ మనకి PWD క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కెమికల్ విభాగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో BE ఆర్ బీటెక్ కానీ లేదంటే BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సంబంధిత డిపార్ట్మెంట్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో సో ఎవరైతే BE ఆర్ బీటెక్ కానీ BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో BE ఆర్ బీటెక్ కానీ లేదంటే BSc ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో సో ఎవరైతే BE ఆర్ బీటెక్ కానీ BSc ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లా విభాగంలో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసరికి ఎవరైతే లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే 5 years ఇంటిగ్రేటెడ్ LLB కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి HR విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే HRM, పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్లో MBA చేసిన లేదంటే డిప్లొమా కంప్లీట్ చేసిన
పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 స్టేజెస్ లేక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ కనుక చూసుకున్నట్టు కనుక ఇక్కడ మనకి టోటల్గా 2 పార్ట్స్కి ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ 1 వచ్చేసరికి మనకి డిసిప్లిన్ రిలేటెడ్ గాను, పార్ట్ 2 వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ రిలేటెడ్గా మనకి ఒక టెస్ట్లు అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఒక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. టోటల్గా 2 అవర్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది. 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం అనేది జరుగుతుంది. ఇందులో 100 క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు ఏ విభాగంలో ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో అక్కడ రెలవెంట్ డిసిప్లిన్ నుంచి ఇక క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి ఇక 50 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైనట్లు కనుక విజయవాడ, విశాఖపట్నంలోను, తెలంగాణ అభ్యర్థులైనట్లు కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చాడితే కనుక మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎంబీఏ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 29 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 34 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చాడితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఇక్కడ మనకి ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రాంచ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడితో పాటు మీకు ఈమెయిల్ ఐడి అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీకు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి గెట్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ అనేది మీరు వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మీరు ఏ స్పెషలైజేషన్లో యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఆ స్పెషలైజేషన్కి సంబంధించి బ్రాంచ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క దానిపై క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఒక సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్
సో ఇక పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మనకి పోస్టింగ్ అనేది మనకు తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.